దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు ఉదయకాల సమయంలో మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ నిత్య ఆరాధన ప్రార్థనా మందిరం వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి ఉదయం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేర్ల ప్రభు పాలన పడితే ఈ ఛానల్ మనకు వచ్చింది. షేర్ చేయండి, అనేకులకి ఇది మీరు తెలియచేయమని మేము కోరుతూ ఉన్నాము. ఈ 2 తిమోతి పత్రికలో ఒక వాక్యం ఉండేది 17వ వచనంలో. ఏమని ఉండిద్దంటే, ప్రభువు నా పక్షమున ఉండి నన్ను బలపరచెను అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్య భాగంలో దేవుడు బలపరుస్తాం అంటే బలహీనంగా ఉన్నప్పుడు, బలహీనమైన సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఎప్పుడు మనల్ని దేవుడు బలపరుస్తాడు, ఎప్పుడు మనల్ని దేవుడు మన బలహీనతల నుంచి మనల్ని విడుదల కలగ చేస్తాడు అని రాయబడి ఉన్న మాటను గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, దేవుడు ఆయనకి స్తుతి మహిమను స్తోత్రాలు దేవునికి చెల్లించాలని వాక్యం రాయబడి ఉంది. ఎప్పుడైతే మనము దేవునికి స్తుతి చేస్తామో, ఎప్పుడైతే దేవుడికి ఆరాధన చేస్తామో, ఎప్పుడైతే మన నోట దేవుని మాట ఉండిద్దో అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు శీలలో సరసాల్లో గాయాలతో ఉన్నప్పుడు దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు, ఆరాధన చేశారు, పాటలతో దేవుణ్ణి మహిమపరిచారు. కనుక వాళ్ళకున్న గాయాల నుంచి దేవుడు విడుదల చేశాడు. వాళ్ళు ఏ బలహీనమైన సమస్యలతో ఉన్నా దేవుడు వారి బలహీనతల నుంచి విడుదల చేశారు. ఈరోజు నువ్వు బలహీనుడు కావచ్చు, బలహీనరాలు కావచ్చు, దేవుడిని బలపరచాలని చూస్తున్నాడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో. అయితే నువ్వు ఏం చేయాలి అంటే దేవుడిని స్తుతించాలి. దేవుడిని మహిమపరిస్తే దేవుడు నీ యొక్క బలహీనతలో నుంచి కూడా నిన్ను ఆయన విడుదల చేస్తాడు. రెండో మాట మనం గమనిస్తే, ఎప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి మనల్ని బలపరుస్తాడంటే మనము దేవుని పక్షంగా నిలబడాలి. దేవుడితో మనం ఉండాలి, దేవునితో మనం వెళ్ళాలి. అందుకని బైబిల్లో నోవాకు గురించి ఉండేది. నోవాకు దేవునితో నడిచాను. చూడండి, నోవాకు సహవాసం ఎవరితో అంటే దేవునితో. అందుకని నోవాకు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు, నోవా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున నిన్ను దేవుడు ఎందుకు బలపరచబడట్లేదంటే నువ్వు దేవునితో ఉండట్లేదేమో. దేవునితో సహవాసం చేస్తే నీకు ఆయన తోడే ఉండి నిన్ను బలహీనతలో నుంచి విడుదల చేసి నిన్ను బలపరుస్తాడు. నీ కుటుంబానికి శాంతి సమాధానాలు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. నీ బిడ్డలు నాయనా, ఇదిగో నాయనా, వారు ఏ బలహీనతలో ఉన్నారో ఆ బలహీనతలో నుంచి వారిని విడుదల చేయండి. మొదటగా వాళ్ళు నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను కనపరచాలి. అప్పుడు నువ్వు వాళ్ళ బలహీనతల నుంచి విడుదల చేస్తానని చెప్పావు, బలపరుస్తానన్నావు. రెండోది, నీతో సహవాసం చేసినప్పుడు బలపరుస్తానన్నావు. మనుషుల సహవాసం కన్నా నీ సహవాసం చాలా గొప్పది. కనుక నీ బిడ్డలు నీ సహవాసం చేసే కృపను దయచేయండి. వారిని బలపరచమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు.